Andarki namaskaram. Good evening, all. And I hope you all are having a great time. And firstly, our guest ki thank you. Thank you for giving us your useful time. And Bharat media wala ki chala chala thank you because me dwara Bharatnatyam movie trailer teaser ki chala success aindi. Thank you so much. And ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ దిస్ క్యారెక్టర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. Or I hope you like this character and appreciate our work. And Mahendra sir, thank you so much for giving me this opportunity and trusted me. Thank you so much. You are such a wonderful director. I already watched your Dorsani movie and Anand Garu and Shivatmika Garu, you have done good work in Dorsani. Or already you are a great actor also. So and Payal ma'am and Hitesh sir, thank you so much. It's really good experience working with you. And Surya, thank you. You are a wonderful co-actor and you like taught me few dialogues also. So thank you so much. What is the dialogue? Tell. ఏం డైలాగ్? సిగ్గులేదురా నీకు? అనవసరంగా అడిగానేమో, పర్లేదు. రెండు డైలాగ్ ఏంటమ్మా? ఓన్లీ వన్ డైలాగ్? No, so many dialogues. వన్ మోర్. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నువ్వు అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఓకే, వెరీ నైస్, క్యూట్. అండ్ మీ థ్యాంక్ యూ ఆల్. ఒక్కసారి నమస్కారం అండ్ సీ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Very cute and I wish you super success and all the best to you. Yeah, exactly. That's the story behind that. My husband met hero in the gym and how Bharatnatyam started. Okay, namaskaram andarki. Thank you to each and every guest who are here. కొంచెం నర్వస్గా ఉన్నాను కానీ ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా, ఇక్కడ ఉండడానికి మీ సపోర్ట్ చాలా చాలా మాకు ముందుకు తీసుకెళ్తుంది. ఎవ్రీ టైం అన్ని ఈవెంట్స్లో మీరు ఆ టైంగా వచ్చి మాకందరికి ఆ కవరేజ్ ఇచ్చి చాలా గ్రేట్ సపోర్ట్ చేస్తారు. ఇంకా అందరు వచ్చిన ఈరోజు చీఫ్ గెస్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. మా ఫస్ట్ మూవీకి ఆ సపోర్ట్ దొరకడం మాకు చాలా ఎనర్జీగా బూస్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ మా పేరెంట్స్కి. మా మదర్ ఇన్లో, మా ఫాదర్ ఇన్లో వచ్చారు ఇక్కడ. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ ఫ్యామిలీ, ఎవ్రీబడి హూ ఈజ్ హియర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, డియర్ వన్స్, అందరికీ థ్యాంక్ యూ. మా మూవీ భరతనాట్యం గురించి ఒక మాట చెప్తాను. ప్లీజ్ చిన్న మూవీ కానీ బ్లాక్ బస్టర్ యాక్టింగ్ ఉంది, ఆర్టిస్ట్ ఉన్నారు. మూవీ ఖచ్చితంగా చూడండి. 5th ఏప్రిల్కి మీ అందరి సపోర్ట్ మాకు చాలా ఆబ్వియస్లీ ముందు తీసుకెళ్తుంది. ఇంకా నా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి నాకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ హితేష్ సరాఫ్. ఆయన లేకపోతే నేనేం లేను. థ్యాంక్ యూ సో మచ్ హితేష్ సరాఫ్. ఐ వాంట్ యూ టు కమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. హీ నెవర్ కమ్స్ ఆన్ ద స్టేజ్. ఐ వాంట్ యూ టు కమ్ ఆన్ ద స్టేజ్. ఓకే, దట్ ఈస్ అ లాంగ్ స్టోరీ. నెక్స్ట్ సినిమా స్టోరీ, నెక్స్ట్ సినిమా అవ్వక నేను ప్రిపేర్ చేసేస్తా ఆయన ఏం మాట్లాడాలో. కానీ ఇప్పటికి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఈస్ హియర్ ఫర్ అస్ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మీనాక్షి. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన దిగ్గజాలకు అండ్ ప్రేక్షకులకు అందరికీ భరతనాట్యం టీం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఇప్పుడు విన్న ఈ డుగుడుగు అన్న పాట నేను రాయడం జరిగింది. అద్భుతమైన కంపోజిషన్ మా వివేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ సాంగ్. మహేంద్ర అన్న దొరసాని కంటే ముందు నుంచి తను నిషీది అన్న ఒక షార్ట్ ఫిలిం నుంచి నాకు మంచి మిత్రుడు. ఒక మట్టి మూలాల్ని పట్టుకొని, ఒక మంచి పాయింట్ను పట్టుకొని, ఒక కథని అద్భుతంగా చెప్పడంలో ఎంతో ఆరితేరిన చాలా మంచి మిత్రుడు, మంచి కథకుడు, దర్శకుడు. ఈ చిత్రాన్ని కూడా అంతే అందంగా తీర్చిదిద్దారు. అట్లాగే తనియేలనకు, అలా అబ్బాయి సూర్యతేజకి, మిగతా హీరోయిన్ గారికి, వీరందరికీ, క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, ఇందులో
ఆ పాట భాస్కర్ భట్ల రాసిన కృష్ణానగరి మామ నాకు రిఫరెన్స్ ఇచ్చారు. అన్న ముందు ఈ పాట వినడం కూడా చాలా సంతోషం ఉందన్న. సినిమాకి జీవితానికి పోలుస్తూ రాశా నేను. నాకు ఇందులో బాగా నచ్చిన లైను, పడుతున్న పైకి లేసే దమ్ములుండాలే, మన టైము వచ్చేదాకా గమ్మునుండాలే అని. జీవితంలో అయినా సినిమాలో అయినా మన టైం వచ్చే వరకు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అనేది ఈ తల్లి తన ఒడిలో ఉన్న ప్రతి కళాకారునికి ఎప్పుడో ఒకసారి టైం ఇస్తుంది. ఆ టైం అందరికీ రావాలని వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏప్రిల్ 5th నాడు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. దీన్ని ఆదరించాల్సిందిగా మరీ కోరుకుంటూ దర్శకులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, నిర్మాతలకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. సలీం జీ, మేరీ ఏ ఖ్వాయిష్ హై. క్యా బాత్ హై. అసలు అది చెప్తేనే నాకు ఏదో ఒక చాలా పెద్ద ఇది గజల్ పాడేసి. हाँ क्या शेर है. मैं शेरनी हूँ. मैं शेरनी हूँ. अच्छा. मेरी एक ख्वाहिश है. मेरी भी एक फरमाइश है. ठीक है, मैं पहले बोलती हूँ. ఆవిడకి క్వాయిష్ ఒకటే తెలుసు, ఫర్మాయిష్ తెలియదు. తెలియదు. ఓకే, అదేమిటో. मेरी ख्वाहिश ये है कि आप मेरे बारे में तेलुगु में एक 5 लफ्ज बोलिए. 5 लफ्ज. हाँ, అంటే ఏమైనా తప్పు మాట్లాడాను? కరెక్టే. ఓకే. అందమైన సుందరి. వావ్, పా, ఫస్ట్ నిజం చెప్పేశారు. ఆ ఒక్క మాటతో మీ పేరు చెప్పలేదు ఇంకా. నా గురించి కాకపోతే జీవిత గారి గురించి చెప్పారు ఆయన. నా గురించే 5 वर्ड एक में आ गए ना मैम. अंदమైన సుందరి बोल दिया तो वो एक फिल्म आई थी. हाँ, उसका टाइम बोलिए. జగదేక వీరుడు అతిలోక సుందరి. భయ్యా అది రెండే లవ్స్లు. తెలుగే కదా, లెక్కలు కూడా రాదనుకుంటారు. తెలుగు మాట్లాడుతూ నేర్చుకుంటున్నాను నేను. చూసారా, మంచిగా మాట్లాడతాను. ఓకే. 20 लफ्ज हो गए. आप बहुत हिंदी में बोल देता हूँ मैं. बोलिए. आप बहुत खूबसूरत है, आप बहुत होशियार है, आप बहुत चालाक है, ఫైనలీ 420 అంటాడా ఏంటి నన్ను? आप बहुत खतरनाक है, ఏ आप चिंदिया है, अंगार है, बारूद है, जबरदस्त है. వాటన్నిటినీ కలిపి మీతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అతను. అది बस है बस है ना? बहुत सुन लिया आज. जी बस. मेरा पेट भर गया, मेरा लिवर भी. नहीं. थैंक यू है. थैंक यू सो मच है. आप इलेक्ट्रिसिटी है. मैं इलेक्ट्रिसिटी. क्या बात. मैं ट्रांसफार्मर हूँ. యా థ్యాంక్ యూ అడిగినందుకు. ఒకసారి నవదీప్ గారు కాదు, ఆయనకి ఇద్దామా? మీ ఇద్దరిలో కల్లా సీనియర్, మనందరికన్నా సీనియర్ హర్షనే కాబట్టి వయసులో. ఒకసారి ఇక్కడ రండి హర్ష గారు. ఇలా వైస్ టాపిక్ వస్తుంది అనుకోలేదు. చెప్పండి. ఇట్స్ అ వెరీ వైస్ టాపిక్. వైస్ టాపిక్ నైస్ టాపిక్. ఎస్, చెప్పండి. ఏంటి మీరు ఇందులో చాలా విలనిజం. అసలు హర్షవర్ధన్ అంటే చాలా సాఫ్ట్. అది ఒరిజినల్ క్యారెక్టర్ ఇందులో పెట్టారు డైరెక్టర్ గారు. మై అదన్నమాట. గాడ్. అందరికీ నమస్కారం అండి. సుమ గారికి ఒక విషయం ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా. చెప్పండి. మామూలుగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో ప్రేక్షకులను మీరు చప్పట్లు కొట్టాలి అని అడగడం జరుగుతుంది. దానికి 2 కేటగిరీస్. ఒకటి విషయం లేనోళ్ళు, అంటే వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు చప్పట్లు కొట్టరనమాట. ఇప్పుడు నాకు కొట్టినట్టు మీరు అది కొట్టారా. రెండోది ఏంటంటే ఎప్పుడు ఆపుతారో స్పీచ్ తెలియని వాళ్ళు కొట్టరు చప్పట్లు. సుమా గారు ఆ కేటగిరీ. సో ఇంకా మాట్లాడతారేమో అని చెప్పి అందరు సైలెంట్గా ఉన్నారు తప్ప మీ అభిమానులందరినీ మీరు తక్కువగా అంచనా వేశారు సుమ గారు. వాళ్ళు నన్ను చూసి అవాక్కైపోయి చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయి ఉన్నారు. హర్ష, మన పక్క ఫ్లాట్ లోనే ఉన్నారు, జాగ్రత్త. ఆవిడ పొగిడే అవకాశం పక్క వాళ్ళకి ఎవరు. ఈ సినిమా టైటిల్ కి నాకు ఉన్న సంబంధం ఆవిడకన్నా బాగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ భర్త గారు ఆడించే నాట్యంలో మేము అందరం చాలా మందిలో నేను ఒకడిని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్లో దొరసాన్ని టీంని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ అండ్ శివాత్మిక అండ్ అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ గారు మధుర చౌదరి గారు. సో కేవీఆర్ గారు అంటే నాకు ఆ సినిమా నుంచే అఫ్ కోర్స్ ఎవరికైనా ఇష్టం. అటువంటి సినిమాలో నేను చేయలేకపోయినా ఫీలింగ్ ఆ మూవీ చూసినప్పుడు నాకు కలిగింది. సో ఆ నెక్స్ట్ ఫిల్మ్లో నాకు ఛాన్స్ దొరికింది అనేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా ఇంటికి వచ్చారు, స్టోరీ చెప్తా అంటే చాలా సిన్సియర్గా వింటున్నా. ఇందులో మీరు విలన్ అని కూడా అన్నారు. అదిరిపోయింది. ఇలాంటి ఇంత సీరియస్ డైరెక్టర్ ఫిల్మ్లో విలన్గా చేయడం అంటే చాలా మంచి విషయం. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అక్కడి నుంచి ఆయన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిందండి నరకం. నాకేమో నవ్వు వస్తుంది, ఆయన ఏమో చాలా సీరియస్గా చెప్తున్నారు. ఇది చాలా సీరియస్ ఫిల్మ్ అని అనుకుంటున్నాను. సో ఆ టైంలో నవ్వకూడదని నవ్వు కంట్రోల్ చేసుకుంటే ఇంకా నా వల్ల కాక, సార్ ఈ సీన్లు ఏంటి ఇలా ఉన్నాయి, నవ్వు వస్తుంది అంటే ఇది కామెడీ ఫిల్మ్ అన్నాడు. ఇది ఫస్ట్ జర్క్. సో ఇంత సీరియస్ డైరెక్టర్ దగ్గర నుంచి ఇంత ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వస్తుందని అప్పుడు నేను అనుకున్నట్టే ఇప్పుడు చాలామంది అనుకోరు. వాళ్ళందరికీ ఈ ఫిల్మ్ పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన
అంటే తను హీరో కింద చెప్పే కన్నా ముందు ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో తను ఎలా బయటికి రావాలి, ఎలాగ నిలదొక్కోవాలి, వాళ్ళ నాన్నగారు పేరు ధనియేల గారి పేరు ఎలా నిలబెట్టాలి అన్న దాని మీద చాలా పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చాడు. అదేంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటారు కదా, అలాగా అతనే స్టోరీ రాసుకొని స్క్రీన్ ప్లేలో కూడా వర్క్ చేసి ఆ విధంగా చాలా బాగా మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు అబ్బాయి. తను రైటర్ కూడా అని తెలిసిందే. నాకు రైటర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అప్రిసియేషన్ దానికి ఇస్తున్నాను. అండ్ చాలా విచిత్రం ఏంటంటే ఇటువంటి ఫిల్మ్స్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అదేదో ప్యాడింగ్ కోసం చాలామంది పెట్టేస్తుంటారు నోటెడ్ యాక్టర్స్ అందరినీ. కానీ ఇందులో కనిపించే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా సిగ్నేచర్ ఉండడం అన్నది ఈ కథలో ఉన్న ప్రత్యేకత. అందుకే ఈ సినిమా నాకు చాలా ఇష్టమైంది. అండ్ మోరోవర్ ఈ సినిమా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది మ్యూజికల్ ఫిల్మ్ అని కూడా నాకు వివేక్ సాగర్ ఎందుకు పెట్టారో అర్థమైంది. సాంగ్స్ వర్ రియల్లీ సర్ప్రైజింగ్ కేవీఆర్ గారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా ఇది సర్ప్రైజింగ్ ఉంది. అలాగే భరతనాట్యం అంటే ఏంటి అన్న క్యూరియాసిటీ అందరిలో బాగా డెవలప్ అయింది. డెఫినెట్గా వాళ్ళందరికీ ఈ సినిమాలో మంచి దాని మీనింగ్ తెలుస్తుందని నమ్ముతున్నాను. ఐ విష్ పాయల్ గారు ప్రొడ్యూసర్, ఆవిడని చాలామంది పని కట్టుకుని ప్రొడ్యూసర్ పరిచయం చెప్తే హీరోయిన్ అనుకుంటున్నారు. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. అసలు స్ట్రెస్ అన్నది లేకుండా ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు ఆవిడ కాన్ఫిడెంట్గా రిప్లై అవి ఇస్తుంటే ఆ స్ట్రెస్ అన్నది లేకుండా చేశారంటే సినిమా ఎంత బాగా వచ్చింది అన్నది అక్కడ అర్థమైపోతుంది. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన మ్యామ్ జీవిత గారికి అందరికీ పేరున అండ్ మై పర్సనల్ ఫేవరెట్ యాక్టర్ నవదీప్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. ఒక పాటతో ఏమైనా ఎండ్ చేస్తారేమో అనుకున్నాను. భరతనాట్యం అందరూ నాట్యం అంటున్నారు, ఏదైనా ఒక సాంగ్ అట్లా పాట ఒకటి. పాడితే ఎండ్ అయిపోతుందని చేయట్లేదండి. మీరు పాట పాడితే ఎండ్ అవ్వదు, నేను పాట పాడితే ఎండ్ అవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ. నవదీప్ గారు ప్లీజ్. సుమం I know you have- ప్రతి సుమం సుమం ఆ పాట ఎక్స్పెక్ట్ చేసి అడిగారు, పాడేద్దాం. ఇంతే పాడారు కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ ఏమి ఉండవు. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్ ప్రొసీడ్. అంతేనా? మీరేం అడగరా? మీకేమనిపిస్తుంది భరతనాట్యం మూవీ? యాక్చువల్లీ బిఫోర్ అంటే పొద్దున ధని గారు ఫోన్ చేసినప్పుడు నిన్న ఐ సా ద ట్రైలర్ అండి. ఐ థాట్ ఇట్స్ వెరీ క్వర్కీ అండ్ ఫస్ట్ షాట్లో నీ పేరు రాజు సుందరం అన్న దగ్గర నుంచే ఐ బీన్ లాఫింగ్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్మ్. ఇట్ ఆల్రెడీ లుక్స్ లైక్ దట్. అండ్ మహేంద్ర గారు వెన్ ఐ సా దొరసాని విజువల్స్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఎస్థెటిక్ అండి. అంటే మీ నుంచి సెకండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సార్, ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ టీమ్ మొత్తం అంటే ఆల్రెడీ అంటే మనకి కొన్ని ట్రైలర్స్ చూసినప్పుడు ఒక వైబ్ అర్థం అవుతుందండి. ఆ వైబ్ డెఫినెట్లీ ఉంది సినిమాలో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ నేను ఇన్ని సంవత్సరాలు తెలియక జిమ్కి వెళ్ళి మామూలుగా వర్కౌట్ చేస్తున్నాను, కానీ ఇలా వర్కౌట్ చేయాలని తెలియలేదు నాకు. మన life లో ఇలా workout చేయాలని. రేపు నుంచి నా టార్గెట్ వేరే జిమ్లో నేను కూడా ఓ ప్రొడ్యూసర్ని ఎత్తుకుంటాను. నేను ఒక డైరెక్టర్ కోసం చూస్తాను జిమ్ లో. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అని నాకు చాలా ఇష్టం అండి. అంటే చాలా పెక్యులర్గా ఉంటుంది. అంటే ఓల్డ్ స్టైల్ రెట్రో పాట లాగే ఉంటుంది, కానీ సౌండింగ్ అలా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ మోడర్న్. సో ఐ రియలీ లైక్ ఇట్. ఇందాక వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఇందాక అడిగారు కదా భరతనాట్యం ఏంటని. భరతనాట్యం అనేది మామూలుగా ప్రతి మనిషికి ఒక లైఫ్లో ఏదో ఒక యాంగిల్ నుంచి వస్తుందండి. మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అంటే ప్రతి ఫ్రైడే కథలు జీవితాలు మారిపోతాయి, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు, ఎలా మారిపోతుంది జీవితం అనేది తెలియదు. సో ఒక భరతనాట్యమే కాదు, కథక్, కూచిపూడి, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ డ్యాన్స్ అన్నీ వేపిస్తుంది మన ఇండస్ట్రీ. కానీ ఇందాక కాసరల్ గారు అన్నట్టు మన టైం వచ్చే వరకు గమ్మున ఉండాలనేది గుర్తుపెట్టుకొని మనం ఫోకస్తో పని చేస్తే డెఫినెట్గా ఎవ్రీబడి అంటే ఒక గుడ్ ఇంటెన్షన్తో ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా అందరికీ ఒక బ్రేక్ వస్తుంది. సో సరఫ్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ స్టీల్ లాగే ఒక మంచి ఫౌండేషన్ అవుతుంది ఈ సినిమా అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు టీం మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది ఆనంద్ని, మధుర శ్రీధర్ గారిని, మహేంద్ర గారిని, వాళ్ళు ఇక్కడ అందరినీ చూడడం. ఫస్ట్లీ మహేంద్ర గారు సార్ ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది మీ వల్లే. దొరసాని అన్న పాత్ర ఇచ్చినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగ ఒక సినిమా ఇంత కామెడీతో ఇంత కామెడీ థ్రిల్లర్ అన్న జానర్ మీరు చేయడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ట్రైలర్ చాలా సరదాగా ఉంది. సో ఐ హోప్ ఈ April 5th అందరూ థియేటర్కి వెళ్ళి భరతనాట్యం చూస్తారని. సూర్యతేజ గారు, మీనాక్షి గారు, హర్షవర్ధన్ గారు, కృష్ణుడు గారు, సలీం గారు, మొత్తం టీం అందరికీ ఐ విష్ యూ గైస్ ద బెస్ట్ ఆఫ్ లక్. సినిమా మంచి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుమా గారు ఫర్ ఎంటర్టైనింగ్ అస్ ఆల్వేస్.
సో ఎస్ అంతే, తప్పకుండా 5th నా సినిమా వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ సాఫ్ట్ స్పోకెన్ అన్నదానికి నువ్వు సినానిమ్ లాగా ఉన్నావు, అలా ఉండిందన్నమాట స్పీచ్. వెరీ వెరీ సాఫ్ట్, వెరీ వెరీ స్వీట్, అండ్ విష్ యూ సూపర్ సక్సెస్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇన్ ఆల్ ద అదర్ లాంగ్వేజెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, అండ్ జీవిత రాజశేఖర్ గారు టు ప్లీజ్ స్పీక్. జీవిత గారు, వెరీ హ్యాపీ మూమెంట్ అండి ఈరోజు మీరు కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా రావడం. ఐ థింక్ బ్లెస్డ్ ఆర్ ద టీమ్ ఆఫ్ భరతనాట్యం. థ్యాంక్ యూ. No. Even I'm చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ యువర్ సన్స్ లాంచ్. ఆ తర్వాత ఇప్పుడే నేను మిమ్మల్ని చూస్తున్నా. థ్యాంక్ యూ. ఐ సా హిస్ వర్క్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. మీలాగంటే మీ జీన్స్ అనుకోండి. ప్లీజ్ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యా, అండ్ ఈ ఈవెంట్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మహేంద్ర గారికి అండ్ ద హోల్ టీమ్కి. And as Shivatmika said, I am so happy to see Anand and Shivatmika, Mahendra garu and Madhura Sridhar garu together, because it was a great journey, Dorsani. And anta manchi cinema. I always Mahendra garu మీ వర్క్ ఎంత నేను ఇష్టపడతారనేది మీకు తెలుసు, because n number of times I would have called him. And he's a great technician, a great director. And అంటే వెరీ ఫ్యూ పీపుల్ మనం ఒక మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఇది కదా, దీనికి ఇలాగ స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి, ఇలాగే చేయాలి అని అనుకుని అది చివరి వరకు చేసేది చాలా మందికి ధైర్యం ఉండదండి. అది మహేంద్ర గారికి ఉంది. దట్స్ వాట్ ఐ సా ఇన్ దొర్సాని. అండ్ సో వాట్ ఎవర్ హీ కన్సీవ్స్, ఆయన ఏదైతే అనుకుంటారో అది తీసుకొస్తారు ఆన్ ద సెల్యులాయిడ్. అండ్ ఒక జిమ్లో ప్రొడ్యూసర్స్ కథ విని అండ్ వాళ్ళని కన్విన్స్ చేసి సినిమా చేయించడం అనేది ఐ థింక్ సూర్య తేజ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ తను యాక్చువల్గా నాకు కూడా ఒక స్టోరీ నరేట్ చేశాడు అప్పుడు రాజశేఖర్ గారి గురించి. అప్పుడు ప్రొడ్యూస్ చేసే సిచ్యువేషన్లో నేను లేను. సో లెట్స్ ఫైండ్ సమ్ గుడ్ ప్రొడ్యూసర్, దెన్ విల్ మీట్ అని చెప్పాను కూడా నేను సూర్య తేజ్కి. అండ్ ఇట్స్ సర్ప్రైజ్. నేను ఇక్కడికి వచ్చేంత వరకు మీరు హీరో అన్నది ఇట్ డిడ్ంట్ స్ట్రైక్ మీ, నాకు అట్లా రిజిస్టర్ కాలే. అండ్ దాని ఏలే గారి గురించి చెప్పొద్దు సార్. మీ సన్ అంటే మా అందరి సన్ లాగా, ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సన్ లాగానే, బికాస్ his contribution to the Telugu film industry is, we cannot, there will be no words to actually explain or to talk about. So Dani garu and we all, మీరు ఎంత అయితే విష్ చేస్తూ ఎంత అయితే ప్రే చేస్తారో ఈ సక్సెస్ గురించి, మేమందరం కూడా అంతే ఫుల్ హార్టెడ్గా విల్ బీ ప్రేయింగ్ ఫర్ హిమ్. అండ్ I want to talk about Payal garu and her husband. And కొత్త ప్రొడ్యూసర్స్ చిన్న సినిమా చేస్తున్నాం అన్నప్పుడు వీ సీ సమ్ కైండ్ ఆఫ్ ఏ కాంప్రమైజ్ సమ్వేర్ టెక్నీషియన్స్ విషయంలో కానీ, ప్యాడింగ్ ఆర్టిస్ట్ విషయంలో కానీ. బట్ వెన్ ఐ సీ ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ సచ్ గుడ్ గ్రేట్ టెక్నీషియన్స్, డెఫినెట్లీ వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్స్ ఇచ్చి ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ ఆల్సో పెద్దగానే పెట్టారు ఫర్ ఆల్ ద గట్స్. I really appreciate you and I pray that you should get a good success so that మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే it's very good for the industry. And మహేంద్ర గారి గురించి చెప్పేశాను. అండ్ ఐ థింక్ ఐ విష్ ఆల్ ద టీమ్ గ్రేట్ సక్సెస్. అండ్ మీనాక్షి, ఆల్ ద బెస్ట్ టు యూ, యూ స్పోక్ సో వెల్. అండ్ అంతే అండి. ఇంకా సుమ గారి గురించి, స్టిల్ సుమ గారు, నేను చాలా సినిమాలు, మా సొంత సినిమాలకు మిమ్మల్ని యాంకర్గా పెట్టుకోవాలనుకుంటా ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఎప్పుడు మనకిద్దరికి కుదరదు, సమ్ టైమ్ ఇట్ షుడ్ హ్యాపెన్ డెఫినెట్లీ. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమ గారు లేకపోతే జరిగినట్టు అనిపించదు నాకు. అంటే నేనే వచ్చి అడ్డం పడిపోతూ ఉంటానండి. కార్ వేసుకొని సాయంత్రం అయినట్టయితే జేఆర్సీ శిల్పకళ వేదిక రామానాయుడు తిరుగుతూ ఉంటాను. యూఆర్ సో అమేజింగ్. అండ్ ఇంకా మీరు ఎన్ని జనరేషన్స్ అట్లా మీరే ఇలాగ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారేమో. వీఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ రీప్లేస్. ఆల్రెడీ 4 generations చూసేసాను. So yeah, again all the best to you, to your son and to the whole team, and I pray that you should get a huge success. Andy, thank you so much. పాయల్ సరాబ్ గారి గురించి మాట్లాడాలి. నాకు ఆమెను చూస్తే మా అమ్మను చూసినట్టు అనిపిస్తుంటుంది. అంత అన్కండిషనల్ లవ్ మనుషుల పట్ల ఆమెకి. ఈ సినిమాని నేను బాగా చేశాను అని అంటే వాళ్ళు నన్ను నమ్మి నన్ను వదిలేయడం వల్లనే నేను బాగా చేసి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం, ఇంకా హితేష్ గారు ఒక కనిపించని మిషన్, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. పిఆర్ ఫిల్మ్స్ ఎస్టాబ్లిష్ చేసి భరతనాట్యంతో ఫస్ట్ స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ నేను గట్టిగా చెప్పగలను, ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా
ముందుకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఆ మనుషులు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళకి మనుషుల పట్ల ఉన్న ప్రేమ అది ఎప్పుడూ గెలిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. దాంట్లో నేను పార్ట్ అవ్వడం, రెండో సినిమాకి వాళ్ళు దీనికి పార్ట్ అవ్వడం వెరీ హ్యాపీ. తర్వాత ఈ కథ విషయానికి వస్తే, సినిమా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనే లైని ఈ కథ చెప్పబడుతుంది. అయితే అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక April 5th అర్థమవుతుంది. దీనికి ఒక ఫిలిం మేకర్ అవ్వాలనుకునే మన పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్ సూర్య తేజ ఎలా చేశాడు. వాడు తన 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 పాత్రలో వెళ్తూ ఒక క్రైమ్ వరల్డ్లో పడి దాన్ని ఎలా జయించి బయటపడ్డాడు అనేది ఒక లైన్గా చెప్పాలంటే. కానీ దీన్ని చాలా ఎంటర్టైనింగ్గా ఒక హ్యూజ్ వరల్డ్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి చెప్పడం జరిగింది. మీరు ఈ సినిమా చూస్తున్న టైంలో ఎక్కడ ఒక్క సెకండ్ కూడా అనిపించదు ఈ సినిమా ఒక కొత్త హీరో ద్వారా తీయబడిందని. మీకు ఫస్ట్ 5 minutes ఉంటుంది మా ఫీల్. ఆ తర్వాత మీరు ఆ స్టోరీ వరల్డ్లో పడిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీనాక్షి గోస్వామి తన యాక్టింగ్ ఇష్టము, అంతకంటే తన బిహేవియర్ ఇష్టం, తన ఎఫర్ట్. తను 24 గంటలు తన క్యారెక్టర్ కోసం ఒక ఫీడింగ్ ఇస్తే దానికోసం తపన పడుతూ ఉంటుంది. లాంగ్వేజ్ కష్టమవుతుంది, బట్ తన ఎఫర్ట్, తన ప్రయత్నం చాలా గట్టిగా ఉంటుంది. దానికి చాలా ఇష్టం. నేను చూస్తూ ఉంటాను శివాత్మిక కళ్ళ లాంటి ఎక్స్ప్రెషన్స్ ఈమెలో పట్టడానికి ట్రై చేస్తుంటాను ఎవ్రీ టైం. తర్వాత ఇందులో వైవహర్ష గారు తన లైఫ్ కెరీర్లో ఒక బెస్ట్ 3 తీసుకుంటే ఈ క్యారెక్టర్ ఉంటుంది. తెర మీద చెలరేగిపోయాడు అని చెప్పడానికి నేను సందేహించడం లేదు. అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ తనను అలరించబోతున్నాడు. హర్షవర్ధన్ గారు ఈ సినిమా తర్వాత తనకు వేరే రకమైన పాత్రలు రాయబడతాయి. అజయ్ ఘోష్ గారు ఈ సినిమా స్కేల్ని పెంచారు. అలాగే కృష్ణుడు గారు, మస్తలి గారు, టెంపర్ వంశీ గారు, వీళ్ళంతా ఒక గ్రౌండ్లో ఒక ఆట ఆడుకున్నారు. వాళ్ళు గతంలో చేసిన సినిమాలు మనకు ఒకలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా వాళ్ళకు ఫ్రెష్గా ఉంటుంది, మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఆ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాము, అది బాగా వర్కౌట్ అయింది. అలాగే టెక్నీషియన్స్ విషయానికి వస్తే వివేక్ సాగర్ గారు తన అమేజింగ్ మ్యూజిక్తో, అంటే నా గట్టి ప్రయత్నం వివేక్ సాగర్ గారిని పట్టుకోవడం అంత చిన్న విషయం కాదు, కానీ నేను పట్టుకొని ఆయనతో చేయించగలిగాను. అది నేను ఆ కష్టపడ్డందుకు ఈరోజు అమేజింగ్ ఆ సౌండ్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే వెంకటార్ శాగమూరి గారు ఉన్నారా, ఆయన ఈ సినిమా కెమెరామెన్ కాకపోతే ఈ సినిమా బడ్జెట్ ఇంకొక 50% ఎక్కువ ఉండేది. అంటే అంత బాగా తన లైటింగ్, తన మూడ్ క్రియేట్ చేయడంలో అమేజింగ్గా వర్క్ చేశారు. ఎడిటర్ రవితేజ గిరిజాల తను సాఫ్ట్గా కనబడతాడు, కానీ తన చేతిలోని కత్తెర విలన్స్ని కట్ చేసి చనిపోయాడని కూడా తెలియదు. అంత సైలెంట్ కిల్లింగ్ చేస్తాడు స్క్రీన్ మీద ఎడిట్ చేయడంలో, అంత అద్భుతంగా చేశాడు. బేబీ సురేష్ తను తెర మీద డ్రా చేశాడు తన ఆర్ట్ వర్క్తో. అలాగే నిరంతరం వెన్నంటి ఉన్న నా కో డైరెక్టర్ రంగారెడ్డి గారు, అలాగే నా డైరెక్షన్ టీం నిద్రపోనివ్వకుండా పనిచేశాను. వీళ్ళంతా సపోర్ట్ వల్ల నేను ఇది చేయగలిగాను, ఇంత బాగా చేయగలిగాను. అలాగే ఈరోజు అంటే నన్ను నమ్మి లేదా మమ్మల్ని నమ్మి మేము ఒక ప్రయత్నం చేసేందుకు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరూ, జీవిత గారు, మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సిస్టర్ని చూసినట్టు ఉంటుంది, ధైర్యం ఉంటుంది మీరు పక్కన ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిషేక్ అగర్వాల్ గారు, ఏషియన్ సునీల్ గారు, అతను సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ ఇది ఒక బెస్ట్గా రాబోతుంది. నేను పేర్లు మెన్షన్ చేయలేకపోతున్నాను అందరి, కొంచెం స్ట్రెస్ అండ్ నర్వస్గా ఉండడం వల్ల. బట్ పేరున కృతజ్ఞతలు.
వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ధనియల గారు మిమ్మల్ని నేను చాలా టార్చర్ చేశాను, నాకు తెలుసు ఆ విషయం, బట్ నేను చెయ్యాలి, డైరెక్టర్ నా డ్యూటీ అది. మీరు నన్ను టార్చర్ చేశారు అంత సీనియర్ టెక్నీషియన్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అల్టిమేట్గా బెస్టే ఇస్తూ వస్తున్నాము. సంతోష్ బాలకృష్ణ చెప్పడం మర్చిపోయాను, తను ఒక లవ్ స్టోరీలో అమేజింగ్ కాన్ఫ్లిక్ట్ జనరేట్ చేస్తాడు. తను కూడా ఈ సినిమాతో ఇంట్రో అవుతున్నాడు. చాలా బెస్ట్, అంటే తాను ఎంట్రీ అనేది చాలా స్టార్టింగ్ అనేది బెస్ట్ ఉంది. ఈ సినిమా 2 గంటల 4 నిమిషాలు కడుపు పట్టుకొని నవ్వేలాగుంటుంది. అట్ ద సేమ్ టైం నా సెన్సిబిలిటీస్ ఉంటూనే ఈ కథా ప్రపంచంలో ఎవ్వరు వాళ్ళేం నవ్వించారు, కానీ వాళ్ళకి ఎదురుపడ్డ క్రైసిస్ లోంచి మనం పగలబడి నవ్వుతుంటాం. డార్క్ కామెడీ అంటాం కదా, అది ఇక క్రైమ్ కామెడీ జానరాలో. ఈ సమ్మర్ అనేది 2-3 సినిమాలు ఈ స్టార్టింగ్లో ఉన్నాయి, బట్ భరతనాట్యం కూడా వాటి మధ్యలో మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. దానికి యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎల్ఎన్జి అని ఒక యాక్టర్, తను కూడా ఒక 10 minutes రోల్ అయినప్పటికీ ఒక అమేజింగ్గా చేశాడు. సందీప్ ఒక 5 minutes రోల్ అయినప్పటికీ అమేజింగ్గా చేశారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అయినాయి. సో మీరు April 5th థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఒక్క ఫ్రేమ్ కూడా డిసప్పాయింట్ కారు. దానికి యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను. మీడియా వారికి, హ్యాష్ట్యాగ్ వారికి, పిఆర్ఓస్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. అండ్ ఇప్పుడు సూర్యతేజ ఏలేని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా వాళ్ళు అరుస్తున్నారు, అసలు సినిమా తీస్తున్నామని చెప్పలే వాళ్ళకి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా పీపుల్ ప్రెజెంట్ హియర్. మా ఫస్ట్ లుక్ నుంచి ఇక్కడి వరకు లైక్ ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు మీడియా సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా మా డైరెక్టర్ ఎప్పుడూ చెప్తుండే, ఒక సినిమా అవ్వాలంటే నేచర్ సపోర్ట్ చేయాలి అని. ఆ నేచరే మా హితేష్ భయ్య. ఎక్కడ ఉన్నారు? అరే ఆవుజీ ఇద్దరు. ఎస్, జిమ్లో సినిమా ఎలా జరిగింది అని. జిమ్లో సినిమా ఎలా జరిగింది? जिम में होने वो मिले. ऐसा मैं जा रहा था, पूछे अरे सिनेमा बनाएंगे आ जाओ ఆఫీస్ కో. నేనే నమ్మలేదు సినిమా తీద్దామా అని. ఒక హితేష్ భాయ్ని కలిసాక స్క్రిప్ట్ చదవండి అంటే లేదు నాకు నీ పైన నమ్మకం ఉంది అని చెప్పాడు. సో ఆ 2 days తర్వాత డైరెక్టర్ గారిని కలిసాను. ఆ డైరెక్టర్ చేస్తేనే బాగుంటుంది, ఆ డైరెక్టరే చేయగలుగుతారు అని చెప్పి స్క్రిప్ట్ చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 2 days తర్వాత మీటింగ్ సెట్ చేశాను ప్రొడ్యూసర్కి, మా డాడీకి. మా డాడీ కూడా నమ్మలేదు ఫస్ట్లో. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మా డాడీతో మీటింగ్ సెట్ చేశాను. అడ్వాన్స్ ఇప్పించాను. 1 monthలో ఆఫీస్ ఓపెన్ చేసాం. 3 monthsలో షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మేము ముందున్నాం. థ్యాంక్ యూ హితేష్ భయ్య. బికాస్ ఆఫ్ యూ ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫస్ట్ July 16, 2022 నాకు బాగా గుర్తుంది. ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు మా ప్రొడ్యూసర్స్ లేరు, దుబాయ్లో ఉన్నారు ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ. నేను ఆఫీస్ చూసి, నేను డైరెక్టర్ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు 300 members ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఇంత పెద్దగా పెరిగింది మా ఫ్యామిలీ, భరతనాట్యం ఫ్యామిలీ. ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, ఆల్ ద టీమ్. మనం స్టేజ్ ముందు మనం కళ్ళ ముందు కనిపిస్తాము అని. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ బ్యాక్ స్టేజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. బట్ మా సినిమా వెనకాల చాలా మంది కష్టం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్కి. వివేక్ గారు వెళ్ళిపోయారంటున్నారు. వివేక్ సాగర్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఆయన మా సినిమాకి చేయడం మా అదృష్టం. బికాజ్ నేను ఎక్కడికి వెళ్ళినా అందరు అడుగుతున్నారు, అరే వివేక్ గారు ఎలా చేస్తున్నారా నీకు. ఓన్లీ 1 question ఐ ఫేస్డ్. అది నాకు కూడా తెలియదు, సుమా గారు అడిగే తెలుసుకోవాలి. వివేక్ సాగర్ గారిని. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తాను.
అదే మిస్ అయ్యారేమో అనుకున్నా. లేదు లేదు, మిమ్మల్ని ఎలా మిస్ అవుతాను? మీకు స్పెషల్గా బొకే ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని. నేను ఇంకా మిస్ అవ్వలేను, నేను మిస్సెస్ని అయ్యాను. ప్లీజ్ నా పైనే పంచా మేడం, ప్లీజ్. టైం అలాంటిది. వద్దు మేడం, సెన్సార్ అయిపోతుంది. ఎస్. అండ్ ఎడిటర్ రవితేజ గిరిజాల గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు ఈ వర్క్ ఉన్నా, ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా చాలా సపోర్ట్ చేశారు. అండ్ వెంకట్ ఆర్ సకమూరి, నాకు ఇష్టమైన, చాలా ఇష్టమైన టెక్నీషియన్. ఆయనని కోరి మరీ తెచ్చుకున్నాము. యూఎస్లో ఉండే 1 month వెయిట్ చేసి మరీ ఆయనని పిలిపించుకొని చేపించుకున్నాము. అండ్ హీ హాజ్ డన్ ఎ గ్రేట్ వర్క్. ఇలా షార్ట్ పెట్టామని ఇలా తిరిగేసరికి సార్ రెడీ సార్ అంటారు. థ్యాంక్ యూ వెంకట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లైక్ యూ యాజ్ అ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్ విత్ అస్. అండ్ ఎడిటర్ అండ్ బేబీ సురేష్ గారి గురించి చెప్పాలి. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. సురేష్ గారు బేబీ మూవీకి వర్క్ చేసి బేబీ అని పెట్టుకున్నారు. ఆనంద్ బ్రో మీ వాళ్ళ పేరు మార్చుకున్నారు ఆయన. సురేష్ గారు ఆర్ట్ డైరెక్టర్. ఆయన వచ్చేవారు, మా ఆఫీస్లో కూర్చునేవారు, ఇలా సెట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. సార్ బడ్జెట్ లేదు, కొంచెం తక్కువ ఉంది, కానీ ఇది వేయాలి అని చెప్తే ఒక సౌండ్ వచ్చేది, అది పళ్ళు కొరుక్కునే సౌండ్. కోపంగా వెళ్ళిపోయేవారు. కానీ నెక్స్ట్ డే చాలా ఏదో ఒకటి చేసి సెటప్ చేసి చాలా బాగా చేశారు. మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది. సురేష్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ తరపు నుంచి మనోజ్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం మూవీ హ్యాండిల్ చేశారు. మనోజ్ భయ్య, భాస్కర్ అన్న మా మేనేజర్, రాఘవేంద్ర గారు మా లైన్ ప్రొడ్యూసర్, వీళ్ళందరూ ఆఫీస్లోనే ఉండి మేము ఫ్రెండ్స్ లాగా యాక్చువల్లీ మేము కూర్చొని డిస్కషన్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఆల్ ద 2 years వీ హ్యావ్ వర్క్ టుగెదర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్ అందించారు డైరెక్షన్ టీం నుంచి కూడా. నేను కూడా డైరెక్షన్ టీమ్ యాక్చువల్లీ. ఈ సినిమా మొత్తం ఉన్నాను, వర్క్ చేశాను, ఆల్ ద డేస్ ఐ బీన్ దేర్. అండ్ దాంతోపాటు మా కో డైరెక్టర్ రంగారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, అరవండి అదే కో డైరెక్టర్ గారి గురించి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఎప్పుడు వెనకాల ఉండి ఇక్కడ చేయి సూర్య, ఇది చేయి సూర్య, జాగ్రత్తగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచి డ్రెస్సెస్ వేయి, చాలా నేర్పించారు రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. మీరు కూడా డైరెక్టర్ తొందరలో అవ్వాలి, నేను కూడా మీ సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఏడీస్ శ్రవణ్, రాకేష్, రాజేష్, ఉషా, చరణ్. యాక్చువల్లీ ఇద్దరు ఏడీస్కి ఈరోజే పెళ్ళయింది. మా సినిమా ద్వారా పరిచయం అయ్యి ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఐ విష్ దెమ్ కంగ్రాచులేషన్స్. అన్న మీ వల్లనే మా మహేంద్ర అన్న వాళ్ళ ఇద్దరికి పెళ్ళయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మేకప్ ఆనంద్ వాళ్ళు కానీ చాలామంది. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ టెక్నీషియన్ గురించి చెప్పాలి. నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నిద్రపోకుండా సండేస్ కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసిన టెక్నీషియన్, పబ్లిసిటీ డిజైనర్ ధనియేల గారు. ప్లీజ్ ధనియేల గారు ప్లీజ్ ఇక్కడికి వస్తారా? డాడీ మళ్ళీ స్టేజ్ ఎక్కుతామో లేదో తెలియదు. నాకంటే ఎక్కువ కష్టపడ్డారు నిజమే. నాకు సినిమా వచ్చినాక అసలు నిద్రపోయారు లేదో కూడా తెలియదు. 2 years నుంచి అదే టాపిక్, ఏం చేసావు ఆఫీస్లో, ఏం జరుగుతుందని. ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడలేదు. ఒక 25 years నుంచి అనుకుంటా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అసలు నాకు చాలాసార్లు అనిపించింది, అసలు నాకు టైం ఇవ్వరు, మాట్లాడరు సరిగ్గా, ఎప్పుడు ఇంటికి రారు, ఎప్పుడు ఆఫీస్లోనే. రోజుకి ఒక 500 calls వస్తాయి. చాలాసార్లు చిరాకుతో, కోపంతో అడిగా, ఏం సంపాదించావు డాడీ, మనకేం వచ్చింది, ఏం లేదు కదా మన దగ్గర. కానీ ఈరోజు తెలుస్తుంది, ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇక్కడే ఉంది, ఈ రూపంలో. ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇలా భరతనాట్యం ఫిల్మ్ ద్వారా ఖర్చు పెట్టారు. ఇలా మీరు చూస్తున్నారు, నా రూపంలో ఉంది అది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఉండవు, నాకు గుర్తు చేయవు నన్ను మిస్ అవుతాయి. అండ్ పిఆర్ఓల గురించి, వంశీశేఖర్ గారి గురించి చెప్పాలి. ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళు కూడా. మా డాడీ ఏమన్నా అడిగితే కాల్ చేసి, అన్న కొంచెం ఇచ్చేయండి, ఏ అన్న వదిలే మనపై కదా అనేవాళ్ళు. సో వాళ్ళ వల్ల ప్రతి కవరేజ్లో మేము కనపడం, మా సినిమా ఇక్కడి వరకు రావడం
చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వంశీ అన్న, థ్యాంక్ యూ శేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ #మీడియా మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ అని అసిస్టెంట్ ఉన్నాడు ఇక్కడ #మీడియా నుంచి, ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య నిరంజన్ గారికి, మాధవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అందరూ అంటున్నారు నువ్వు హీరో అయిపోయావరా, హీరోరా నువ్వు అని. నాకు మాత్రం వీళ్ళందరే హీరోస్. వాళ్ళు లేకపోతే నేను లేని రోజు. నన్ను ఫేస్గా వాడుకొని వాళ్ళు మంచి సినిమా మీకు అందిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. 5th వస్తుంది. ఆ సినిమాని ఎంకరేజ్ చేయడానికి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. నవదీప్ గారు కానీ, శ్రీరామ్ ఆదిత్య గారు కానీ, చాలామంది, విరించి వర్మ గారు కానీ, మెయిన్గా జీవిత గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇట్స్ సచ్ అన్ ఆనర్ టు మీట్ యూ అగైన్. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని స్టోరీ చెప్పడం, ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ శివాత్మిక గారు, ఆనంద్ బ్రో నీ గురించి చెప్తాను, మనం మాట్లాడుకుందాం, కూర్చుందాం. శివాత్మిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు సాంగ్ లాగా ఉంది, అది ఇంకా నాకు వైబ్రేట్ అవుతుంది నా మైండ్లో. సచ్ ఎ స్వీట్ వాయిస్ యూ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ బ్రో ఒక పెద్ద హీరో అయిపోయాడు ఇప్పుడు. ఆయన స్టేజ్ పైన ఉంటేనే మొత్తం షేక్ అయిపోతుంది. నేను కూడా నర్వస్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ బేబీ. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ బ్రో మాకు, లైక్ ఇండస్ట్రీకి రావడానికి. బికాజ్ కొత్త కథలు కొత్త వాళ్ళకి రావడం అంటే చాలా కష్టం. యు నో దట్ రైట్? కొత్త వాళ్ళు స్టేజ్ పైన నిల్చొని మాట్లాడిన వాళ్ళ సినిమాలు మీరందరు చూడాలన్నా చాలా కష్టం. అలాంటిది ఆనంద్ బ్రో ఒక పాత్వే ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, మా డాడీని అడుగుతున్నాను, మర్చిపోతున్నాను నేను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ లిరిక్ రైటర్స్ అనంత శ్రీరామ్ గారు కానీ, భాస్కర్ భట్ల గారు కానీ, కాసల శ్యామ్ గారు కానీ చాలా బాగా సపోర్ట్ చేశాను. అండ్ ది గేవ్ వాజ్ ఎక్సలెంట్ ఆల్బమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా మెయిన్గా పాయల్ గారు, నేను మర్చిపోనండి, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? లేదు, ఇంపాసిబుల్. మా హితేష్ భయ్య వెనకాల ఉంటే ముందుండి నడిపించింది మా పాయల్ మేడం. తన సపోర్ట్ వల్లనే ఇక్కడి వరకు వచ్చాము. తనే అంటే, ప్లీజ్ పాయల్జీ ప్లీజ్, మీరు మాట్లాడుతుంది మొత్తం నేనే మాట్లాడుతున్నాను, మీరు ఏమన్నా మాట్లాడతారా? లేదు. సుమారు లేట్ అవుతుందా? రేపు వెళ్ళిపోతాం 7 o'clockకి, ఓకేనా? సారీ. షీ ఈస్ ద వన్ హూ లెడ్ ద ఫిలిం అండ్ షీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ఎనీథింగ్. సూర్య నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి, సూర్య డైరెక్టర్ గారు మీరు డిస్కస్ చేసుకొని చెయ్యండి అని చెప్పి మమ్మల్ని ముందుండి నడిపించారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి, యూ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. చాలా కష్టపడుతుంది అమ్మాయి, పెద్ద హీరోయిన్ అవుతుంది. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ మా క్యాస్ట్ గురించి చాలాసార్లు చెప్పాను, సలీబ్ భాయ్ గురించి కానీ, కృష్ణుడు గారి గురించి కానీ, అజయ్ ఘోష్ గారి గురించి కానీ, హర్షవర్ధన్ గారు, టెంపర్ వంశీ, గంగవ అండ్ ఆల్ ద పీపుల్. నేను కొత్త వాడిని అని ఎప్పుడు చూడలేదు. దే గేవ్ మీ అ స్పేస్ టు ఎంటర్టైన్, లైక్ దే గేవ్ మీ అ స్పేస్ టు సిట్ అండ్ లర్న్ విత్ దెమ్ అండ్ ఇట్స్ బీన్ అన్ ఆనర్ టు వర్క్. అండ్ మెయిన్గా సుమా గారు మ్యామ్, నన్ను అడగరా భరతనాట్యం ఏంటో? ఎస్, భరతనాట్యం ఏంటో అడిగాను కదా ఇంటర్వ్యూలో, చెప్పనని చెప్పి. ఓకే, నాతో డైరెక్టర్ గారిని పిలుస్తాను, అడుగుదాం. డన్, రండి డైరెక్టర్ గారు. గురించి చెప్పండి, మీకు ఒక టాస్క్ ఇద్దామని. మీ భరతనాట్యం గురించి చెప్పాలి కానీ బయటికి తెలియవద్దు. ఎస్, ఏం చేద్దామంటారు? చెప్పినట్టు ఉండాలి కానీ చెప్పినట్టు ఉండకూడదు. అంతే. అంటే సుమా గారికి మాత్రం అర్థం అవ్వాలి, వేరే వాళ్ళకి అర్థం అవ్వద్దు, అంతే కదా? దానికి అర్థమైతే చాలు, 2 తెలుగు రాష్ట్రాలకు అర్థమైపోయినట్టే. మీరు బయటికి చెప్పొద్దండి, అదే మీ టాస్క్. ఓకే, సీక్రెట్ చెప్పండి. భరతనాట్యం ఒకటి జీవితాన్ని సంక నాకిస్తుంది. అన్న నా గురించి చెప్పారా? నా గురించి చెప్పారా? భరతనాట్యం అంటే ఏంటో చెప్పాను. మరి లేకుంటే నా గురించి చెప్పారు అనుకుంటున్నావా? మీ గురించి చెప్పారు, అర్థమైందిగా. మళ్ళీ భరతనాట్యం అంటున్నా. అయిపోయింది, సంక నాకిపోయింది జీవితం. అన్నయ్య ఉన్నారు, అన్నయ్య కోసం ఒక డైలాగ్ మహేంద్ర అన్న కోసం. వైలెన్స్ లేకపోతే సినిమాలో ఎవరు చూస్తున్నారు బాస్?
ఆయనలోని వైలెన్స్ చూస్తారు ఈ సినిమా ద్వారా. ఏప్రిల్ 5th వస్తుంది, తప్పకుండా చూడండి. డాడ్ వచ్చి గుర్తు చేస్తున్నాను, మదర్ గురించి చెప్పలేదని. నేను చెప్పక్కర్లేదు, మా మదర్కి తెలుసు. నేను అదే అన్న, పక్కన నుంచి వచ్చి డాడీ ఒకటొకటి పేరు చెప్తున్నారు, ఇది మర్చిపోయినావు అని. నేను లాస్ట్ టైం చెప్పాను, మా డాడ్ గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద స్టేజ్ ఉందని. మా మదర్ గురించి చెప్పాలంటే కూడా ఇంకా పెద్ద స్టేజ్ ఉంది. అండ్ డాడ్ గురించి చెప్తే మదర్ గురించి చెప్పినట్టే. డాడ్ ఉన్నారంటే మమ్మీ కూడా ఉంది. థ్యాంక్ యూ మామ్, ఇక్కడే కూర్చున్నారు వెనకాల. థ్యాంక్ యూ మామ్ ఫర్ కమింగ్. ఎప్పుడు రారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడున్నా అక్కడ మమ్మీ నిల్చుంటావా, సుమాగాలు చూస్తారంట. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ. యూ బీన్ గ్రేట్ సపోర్ట్. ఇప్పటివరకు నువ్వు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ మామ్. తమ్ముడు ఉంటాడు. అండ్ ఏప్రిల్ 5th వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చినందుకు. అందరు హీరోలాగానే కన్సిడర్ చేసి బాగా చాలా గ్రాండ్గా చేసినందుకు. అండ్ మీ పంచులు పేలాయి, రేపు ట్రాల్స్ అవుతాయి, వైరల్ అవుతుంది. మేమే పుష్ చేస్తాం, లేకపోతే మీమ్స్ వేపిస్తాం. మీకు ఇంకేం ఏమన్నా కావాలా? మంచిగా రాయించావా నా గురించి? మ్యామ్ మంచిగా రాస్తే ఎందుకు పోతుంది మ్యామ్ మీమ్స్? కొంచెం మా పైన ట్రాల్ చేస్తారేమో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. యూ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏప్రిల్ 5th కలుద్దాం. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడానా? ఒక స్పెషల్ పర్సన్కి స్టేజ్ పైన పిలుస్తున్నాను. శ్రీనివాస్ గారు, మీరు ప్లీజ్ స్టేజ్ పైన రండి. ప్లీజ్ రండి సార్. ఒక సెట్ పైన ఒక 100 మందికి, మోర్ దెన్ 150 పీపుల్కి టైం టు టైం ఫుడ్, జ్యూస్ అదంతా టేక్ కేర్ చేసుకోవడానికి, ఒక సెట్ షూట్కి స్మూత్గా జరిపించడానికి పెద్ద హ్యాండ్ మా శ్రీనివాస్ గారిది. మా అందరి డైట్కి చూసి, అందరు ఫుడ్, అందరు జ్యూసెస్, అందరు టీ, కాఫీ, ఎవ్రీథింగ్ ఒక టో మీద ఉండడానికి చాలా మాకు నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ. దట్స్ ఆల్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అండ్ మహేంద్ర గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సరస్వతి పుత్రులు అనంత శ్రీరామ్ గారు, భాస్కర్ భట్ల గారు, కాశర్లి శ్యామ్ గారు, వాళ్ళ గురించి నేను మెన్షన్ చేయలేదు, క్షమించండి. వాళ్ళ వల్ల అంటే వాళ్ళ సాహిత్యం, వాళ్ళు అందించిన సాహిత్యం వల్లనే ఈ ఆడియో కావచ్చు, దీని స్కేల్ పెరుగుతూ వచ్చింది. దీన్ని వాళ్ళు బాగా వాళ్ళ అనుభవంతో లిఫ్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సునీల్ గారు, మీరు ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఆరా మారింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేయడం అనేది వెరీ థ్యాంక్ యూ. ఫైనల్లీ అందరినీ మెన్షన్ చేయలేదు, బట్ పేరున కృతజ్ఞతలు. ఫైనల్గా నా రకరకాలైన హింసను భరిస్తూ నాకు అన్కండిషనల్ లవ్ ఇస్తూ, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా చుట్టూరు ఉన్న నా ఫ్యామిలీ, నా కుటుంబానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్, వెరీ ఇంపార్టెంట్. అన్న మీ గురించి ఎక్కువ చెప్పలేదంటే నేను బికాస్ ఆఫ్ మీరు నేను ఒకటే అనుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ ఆయనతోనే స్పెండ్ చేశాను 2 years. సో ఆయన గురించి, ఆయన ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, సో ఆయన దగ్గర మంచి కథ కూడా ఉంది, పెద్ద డైరెక్టర్ అవుతారు. బికాస్ ఐవ్ సీన్ ఆనంద్ అండ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్డ్ అండర్ హిమ్. అందరూ అదే చెప్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలా అనుకుంటాను కాబట్టి థ్యాంక్స్ చెప్పొద్దు అంటున్నారు. కూర్చుందామన్నా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఆనంద్ టు ప్లీజ్ స్పీక్. ఆనంద్ దేవరకొండ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. I'll keep this short. Suma garu, first of all, you're looking really pretty, like always. You're really funny. యూత్ఫుల్. కానీ నా ఈవెంట్స్కి ఇప్పటి వరకు ఏది హోస్ట్ చేయలేదు. మనం ఇంటర్వ్యూస్ ఒకటే చేస్తాం. ఎగ్జాక్ట్లీ. తొక్కేస్తున్నారు నన్ను. వస్తా, వెల్కమ్ వెరీ సూన్. Please. I'll start with, first of all, Bharatanatyam. Today is a special day for so many people. I feel like the families and friends of everyone important on the stage is here and to support them.
సో భరతనాట్యం లుక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా క్వర్కీగా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్, క్రైమ్ కామెడీ. ఇప్పుడే మహేంద్ర అన్న నాకు జస్ట్ చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెన్ ఎవర్ ఐ వాచ్ ద ట్రైలర్, ద కంటెంట్ ఫ్రమ్ ద ఫిలిం, ఇట్ లుక్ రియలీ నైస్. ఐ వాంట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. చాలా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వివేక్ సాగర్, రవితేజ గిరిజాల. రవితేజ వర్క్డ్ విత్ మీ ఇన్ 2 of my films. Vivek Sagar is one of my favorite like music directors, and every other technician, all the lyricists, and the producers, Payal Garu and your husband Hitesh. It's a really nice entry into the industry. I hope you have a very good April 5th and your bank balance is increasing on that day. Before I speak about the main cast and crew, ఇక్కడ ఈ కేవీఆర్ మహేంద్ర అన్న నాకు నిన్న పొద్దునే ఫోన్ చేసి, ఆనంద్ దిస్ ఈవెంట్ కెన్ యూ కమ్ అంటే, ఐ సెడ్ అఫ్ కోర్స్ అన్న, మీకోసం ఏదైనా చేస్తే ఐల్ కమ్, ఐఎమ్ ఫ్రీ. వేర్ ఇస్ ఇట్ అంటే రామానాయుడు అన్నాడు. రామానాయుడు అనగానే విత్ మీ, మహేంద్ర అన్న, శివాత్మిక, ఇట్స్ వన్ ఫుల్ సర్కిల్ ఇది. ఎందుకంటే మా స్క్రీన్ టెస్ట్ ఇక్కడనే షురూ అయింది. ఇక్కడ కింద అక్కడ పిల్లర్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఆఫీస్లో సురేష్ బాబు గారు కూర్చొని మమ్మల్ని ఒక స్కూల్ టీచర్ లాగా మమ్మల్ని, ఈ సినిమా ఇలా చేస్తారా, అలా చేస్తారా, లేదు ఇలా చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి అని ప్రతిదీ. నాకేమో అప్పుడే ఏదో జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి రిటర్న్ వచ్చినాక సడన్లీ ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ దిస్, ఐఎమ్ ఫీలింగ్ సో నర్వస్. అండ్ ఇమీడియట్లీ దే టోల్డ్ మీ, సీన్ పేపర్ ఇది చేయాలి ఇప్పుడే అంటే నాకు ఇట్లా ప్యాక్ అవుతుంది లోపల. బట్ దెన్ ఇట్ హ్యాపెన్, ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. అండ్ సడన్లీ ఆఫ్టర్ a few years, after 4 or 5 years, coming back to your second film, it feels so special. Because నేను ఎప్పుడు దొరసాని గురించి, నేను ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఏదైనా అవార్డు వచ్చినా, నేను వేరే ఎక్కడికన్నా ఈవెంట్స్కి వెళ్ళినా, చాలామంది వచ్చి దే స్పీక్ అబౌట్ 3 films of mine. They speak about దొరసాని, they speak about మిడిల్ క్లాస్ మెలడీస్ ఏమో ఊకే బొంబాయి చట్నీ అని చెప్తుంటారు. And Baby, of course. And Dorasani is so fond for so many people. Maybe we didn't do wonders in the box office, కానీ చాలా మందికి అది చాలా నచ్చింది because of the aesthetics of the film, what we tried to portray through that film. And ఆ సినిమాలో అందరం డెబ్యూటాన్స్, ప్రతి ఒక్కరు, ఫ్రమ్ ద DOP, the technicians to the art director, myself, Shivatmika, and of course Mahendra Anna also. So for all of us to still be in the industry 5 years later and be here and be relevant is something special. Ade confidence though, I want to tell you, Surya and Meenakshi, more than anything, sometimes you'll feel like acting is easy, but then to be a successful actor is what the game is. So, but then చాలాసార్లు నేను దొరసాని అప్పుడు ఈ నర్వస్నెస్ తోటి చాలా ఆలోచనలు పెట్టుకొని, ఏం చేయాలి ఈరోజు ఈ సీన్ కదా, ఫుల్ ప్రిపేర్ అయ్యి ఏమేమో చేద్దామని అట్లా లోపల ఫుల్ టెన్షన్ పెట్టుకొని ఏదో చేస్తుండే. I realized at the end of the day, it's all about having fun. Whatever you're doing, if you like it, you just have fun and be happy with what you're doing. At the end of the day, you'll find success. Even if it's not one film, it'll be some other film, and you will find it no matter what. So just strive through any business. Actually, చాలా మంది చెప్తుంటారు, any business కి ఏంటంటే the struggle is to survive. So you just survive and be happy and have fun. You'll be here for a long, long time. And I'm sure like all of you are doing that. And someone really special I want to talk about is Daniela Garu. Sir, ప్రతి ఒక్క పబ్లిసిటీ స్టార్ట్స్ విత్ పోస్టర్. ఏ సినిమా ఇప్పుడు ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా దాని కింద వాళ్ళ, ఇప్పుడు ప్రభాస్ అన్న అప్డేట్ కావాలంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ పోస్టర్ ఎక్కడ, సినిమా పోస్టర్ ఎక్కడ అని స్టార్ట్ చేస్తుంటారు. సో any heroes fans are asking for posters, asking for title, asking for content,
అండ్ ది ఎసెన్స్ ఆఫ్ సర్వైవల్ ఇస్ యూ. ఎందుకంటే 25 years నుంచి యూ సా సో మెనీ డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ యువర్ లైఫ్ టైం. అంటే కెమెరాలు మారిపోయినాయి, హౌ వి ప్రింట్ పోస్టర్స్ మారిపోయింది, ఎలా పబ్లిసిటీ చేస్తామనేది కూడా మారిపోయింది. మీరు ఇక్కడ ఉండి చాలా మంచి సినిమాలు ఇంకా చేస్తున్నా అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ, అండ్ ఐ హోప్ ఐ కెన్ డూ అ ఫిల్మ్ విత్ యూ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, సార్. యా, అండ్ many other dignitaries were here, Madhura Sridhar sir, Abhishek Agarwal sir, all of you. It was really special to be here. And the man, KVR Mahendra, ఆయన ఎప్పుడు ఆయన గురించి ఆలోచించిన వెనెవర్ ఐ సీ ఎ మెసేజ్ ఫ్రమ్ ప్రతి సినిమా తర్వాత నాకు ఏదో ఒకటి మెసేజ్ చేస్తాడు. విల్ బి లైక్, తమ్ముడు నువ్వు చాలా బాగా చేసినావు, తమ్ముడు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ అనేది. ఆఫ్టర్ 5 years నేను ఆ రోజు దొరసాని ప్రీ రిలీజ్లో కూడా ఇదే అన్నా, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ బ్రదర్, మా అన్నలాగా చూస్తా అని. ఈ రోజుకి అదే ఫీలింగ్ ఉంటుంది. అందుకనే నేను ఊరికొస్తా అన్న, మీకోసం ఏదైనా చేస్తా అనే స్పేస్లో ఇక్కడికి వచ్చిన. అన్న, దొరసాని ఇస్, ఐల్ బీ ఆనెస్ట్ అండ్ ఐల్ టెల్ యూ, ఐ వాజ్ నెవర్ రెడీ ఫర్ యాక్టింగ్. బట్ I feel like Dorasani was my graduation, because it taught me so much, taught me to work with co-actors and learn from them, and అసలు ఏంటి సెట్లో వైబ్ ఏంది, దాని ముందు ఎప్పుడు ఒక సెట్లో కూడా లేకుండే. The first time I was on set was I was in front of a camera and I'm like, okay, this is the dialogue, this is the shot అనే స్పేస్లో ఉండే. సో మహేంద్ర అన్న, మీరు చాలా పేషెన్స్తో అంతమంది డెబ్యూటెంట్స్తో ఒక చాలా మంచి సినిమా ఇచ్చారు. సంథింగ్ దట్ వీ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ అవర్ హోల్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్టర్ April 5th all of you will feel that with this film as well, Bharatanatyam. Every technician, all your family members and all, everyone will be proud of you guys. And of course Jeevita garu is here. She's always ఎప్పుడు మా అన్నని కానీ నన్ను కానీ ఎప్పుడు చూసినా షీ హ్యాస్ అ వెరీ లవింగ్ స్మైల్ ఆన్ హర్ ఫేస్, అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ఆస్కింగ్ మీ వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్, ఏం చేస్తున్నారు, వెదర్ యూర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద రైట్ వే ఆర్ నాట్ అనేది. ఇట్స్ సచ్ అ లవింగ్ థింగ్ టు సీ యూ ఆస్క్ దట్ ఆల్వేస్. అండ్ శివ్, thank you for coming here, supporting our director. Just now she was telling me here, మన మహేంద్ర అన్న, ఐ డోంట్ నో, మీరు చెప్పాలి ఇది ఇంకా అలవాటు ఉందా లేదా. ఇప్పుడే శివాత్మిక ఇంకా గుర్తు తెచ్చుకుంది 5 years అయినా. ఏదైనా ఎక్స్ప్రెషన్ కావాలంటే, సపోజ్ మనము 10% చేసిందంటే ఇంకో 50% యాడ్ చేయి, 50% కావాలి నాకు ఇంకా అని చెప్తాడు. 50% అయ్యి ఓపెన్ టియర్ రావాలి ఇక్కడ నుంచి, అవన్నీ చెప్తుంటాడు. అండ్ సంథింగ్ ఎల్స్ ఈ సేస్, వాట్ డస్ ఈ సే, ఇఫ్ సమ్ ఏదన్నా చాలా మంచి మూమెంట్ జరిగితే ఫ్రమ్ ద మానిటర్ ఓన్లీ మ్యాజిక్ అని అరుస్తాడు. సో దీస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్, యు నో, అక్కడ మానిటర్ దగ్గర కూర్చొని ఒక చైర్లో కూర్చున్నా దే హ్యావ్ సమ్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఎక్కడి నుంచో చాలా సినిమాలు చూసి ఎంతో నేర్చుకొని, థియేటర్స్ ఆర్ దేర్ స్కూల్స్ ఫర్ ఫిల్మ్స్. సో ఇట్ వాజ్ రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ. ఇప్పుడు డేజావు లాగా ఫుల్ సర్కిల్ ఆఫ్ లైఫ్ లాగా అన్నీ గుర్తు వచ్చేస్తున్నాయి. సో ఐ జస్ట్ విష్ యూ everyone, all the teams, everyone part of this team, my best wishes. April 5th is Bharatanatyam. April 5th is also Family Star. Rendu సినిమాలు మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి, and I hope everything turns out to be a successful. All films are good and successful. మన ఇండస్ట్రీ బాగుండాలి, మనమంతా బాగుండాలి. Thank you so much. ఎస్, April 5th ఇస్ భరతనాట్యం, April 5th ఇస్ ఫ్యామిలీ స్టార్. ఈరోజు ఇక్కడ కలిశాను, నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్లో కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మరొకసారి ఈరోజు వచ్చినటువంటి గెస్ట్లందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. ఐ థింక్ మీకు ఇట్ వాజ్ లైక్ కమింగ్ బ్యాక్ టు యువర్ స్కూల్, బోత్ ఆఫ్ యూ ఆల్. ఇద్దరికి కూడా మళ్ళీ మహేంద్ర గారు వాళ్ళకి ఆ పాత రోజులు అన్నీ గుర్తు చేసేసారు. ఈరోజు April 7వ తారీఖున భరతనాట్యం సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి అందరం చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. గుడ్ నైట్, శుభరాత్రి. థ్యాంక్ యూ.